హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. టాంజెంట్స్ అండ్ సెకండ్స్ టు ఏ సర్కిల్. వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు. వృత్తానికి స్పర్శ రేఖలు మరియు ఛేదన రేఖలు. సర్కిల్, వాట్ ఈజ్ మీన్ బై సర్కిల్? వృత్తం అంటే ఏమిటి? వృత్తం అంటే ఏమిటి ఇప్పుడు చూద్దాం. మీకు ఇక్కడ బోర్డు మీద ఒక పాయింట్ కనిపిస్తుంది. మీకు బోర్డు మీద ఒక పాయింట్ కనిపిస్తుంది, అంటే బిందువు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ నుండి సమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇంకొక పాయింట్ నేను తీసుకున్నాను. ఈ డైరెక్షన్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. సేమ్ డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ డైరెక్షన్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ డైరెక్షన్ సేమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్. ఈ డైరెక్షన్ ఇంకా ఈ డైరెక్షన్ ఇంకా ఈ డైరెక్షన్ ఇలా నేను మొత్తం చాలా పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి. ఇలా సేమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి. నౌ ఐ విల్ గెట్ సర్కిల్. నాకు అప్పుడు ఒక వృత్తం వస్తుంది. ఏం చేశాను నేను? ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ డిస్టెన్స్లో చాలా అంటే చాలా పాయింట్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు ఒక సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మనం సర్కిల్ డెఫినేషన్ చెప్పొచ్చు అన్నమాట. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ ప్లేన్, the set of all points which are in a plane and which are from the fixed point is called circle. The set of points which are in a plane and also from the fixed point is called circle. ఇంకోలా చెప్పచ్చు. in a plane, first in a plane పెట్టి, in a plane the set of all points which are from the fixed point is called circle. తెలుగు మీడియం. ఒక తలంలోని ఒక స్థిర బిందువు నుండి చలించే బిందువుల సమూహాన్ని వృత్తము అంటారు. ఒక తలంలోని ఒక స్థిర బిందువు నుండి చలించే స్థిర బిందువు దూరంలో ఉన్న బిందువుల సమితిని, బిందువుల సమూహాన్ని వృత్తము అంటారు. ఒక తలంలోని స్థిర బిందువు నుండి చలించే బిందువుల సమితిని, బిందువుల సమూహాన్ని వృత్తము అంటారు. ద ఫిక్స్డ్ పాయింట్ వాట్ వీఆర్ టేకింగ్, దట్ ఈస్ కాల్డ్ సెంటర్. ఆఫ్ ది సర్కిల్. ద ఫిక్స్డ్ డిస్టెన్స్ వాట్ వీఆర్ టేకింగ్, దట్ ఈస్ కాల్డ్ రేడియస్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఏదైతే స్థిర బిందువు అంటున్నామో ఆ స్థిర బిందువుని మనం వృత్త కేంద్రం అంటాం. ఏదైతే స్థిర దూరం అన్నామో, స్థిర దూరంలో చలించి అన్నాం కదా, స్థిర దూరం, ఆ స్థిర దూరాన్ని వృత్త వ్యాసార్థం అంటాం. వృత్త కేంద్రాన్ని మనం ఓతో చూస్తాం. సెంటర్ ఈజ్ డినోటెడ్ విత్ ఓ. వృత్త వ్యాసార్థాన్ని మనం ఆర్తో సూచిస్తాం. రేడియస్ ఈజ్ డినోటెడ్ విత్ స్మాల్ ఆర్. అయితే బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొక వ్యాసార్థము, ఇదొక వ్యాసార్థం. అలాగా వృత్తానికి అనంత వ్యాసార్థాలు ఉంటాయి. ఏ సర్కిల్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేడియై బట్ యూనిక్ రేడి. ఒకే విలువ కలిగినది అనంతమైన వ్యాసార్థాలు ఉంటాయి. ఓకేనా? ఒకే విలువ కలిగినది అనంతమైన వ్యాసార్థాలు. యూనిక్ రేడి విచ్ ఇస్ హ్యావింగ్ ఇన్ఫినిట్ రేడి. ఓకే ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి సర్కిల్ గీస్తాను. ద జాయినింగ్ ఆఫ్ ఎనీ టూ పాయింట్స్ ఆన్ ఎ సర్కిల్ ఇస్ కాల్డ్ కర్డ్. వృత్తం మీద ఏవైనా రెండు బిందువులను కలిపిన రేఖాఖండాన్ని మనం వృత్తం యొక్క వృత్త జ్యా అంటాం. ద జాయినింగ్ ఆఫ్ ఎనీ టూ పాయింట్స్ ఆన్ ఎ సర్కిల్ is called chord.
ఈజ్ కాల్డ్ కార్డ్. జ్యా అంటాం, వృత్త జ్యా అంటాం. అలాంటి వృత్తజాలు వృత్తానికి అనంతం ఉంటాయి, అనేకం ఉంటాయి. The number of chords for a circle is infinite. The number of chords for a circle is infinite. బాగా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా జాలే, ఇవన్నీ కూడా కార్డ్స్. ఈ కార్డ్స్ అన్నింటిలో కూడా మనకి ఏంటంటే ఒక కార్డ్ అనేది మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది. చూడండి బాగా, ఈ కార్డ్, a chord which is passing to center of the circle is called diameter of the circle. Diameter. Diameter of the circle. ఏ జా అయితే వృత్త కేంద్రం గుండా పోతుందో ఆ జాని మనము వృత్తం యొక్క వ్యాసం అంటాము. వృత్తం యొక్క వ్యాసం అంటాము. ఏ జా అయితే వృత్త కేంద్రం కూడా పోతుందో ఆ జాని మనం వృత్త వ్యాసం అంటాము. వృత్త వ్యాసం అంటాము. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వృత్త వ్యాసాన్ని మనం డీతో సూచిస్తాం. ద డయామీటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఈజ్ డినోటెడ్ విత్ ఎ స్మాల్ డి. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వ్యాసం అనేది ఇదొక రేడియస్ అంటే వ్యాసార్థము, ఇదొక రేడియస్ ఇదొక వ్యాసార్థం, r+r రాయొచ్చు. వీ కెన్ రైట్ ద డయామీటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రేడియస్ ప్లస్ రేడియస్. సో అప్పుడేమవుద్ది, d ఈజ్ ఈక్వల్ టు 2r అవుతుంది. The diameter of a circle is twice of its radius. The diameter of the circle is twice of its radius. వృత్తం యొక్క వ్యాసం అనేది వ్యాసార్థానికి రెట్టింపు. వృత్తం యొక్క వ్యాసం అనేది వ్యాసార్థానికి రెట్టింపు. ఇప్పుడు ఈ 2 అనేది ఇటు సైడ్ వస్తే ఏమవుద్ది, d/2. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. వృత్తం యొక్క వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది. వృత్తం యొక్క వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది. The radius of this circle is half of its diameter. The radius of this circle is half of its diameter. సో మనకి జనరల్గా బిట్స్ ఇలా వస్తుంది చూడండి, d/r ఈజ్ ఈక్వల్ టు 2/1 ఆర్ r/d ఈజ్ ఈక్వల్ టు 1/2. The ratio of the diameter and radius is 2:1. The ratio of the radius and diameter is 1:2. వృత్త వ్యాసానికి మరియు వ్యాసార్థానికి గల నిష్పత్తి 2:1. వృత్త వ్యాసార్థానికి మరియు వ్యాసానికి గల నిష్పత్తి 1:2. ఓకే, నెక్స్ట్. సో సర్కిల్ యొక్క కొంత కాన్సెప్ట్ అయితే మీకు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ప్రతి వృత్తానికి కూడా మనకి దాని యొక్క పరిధి ఉంటుంది. వృత్త పరిధి ఏంటి, వృత్త పరిధి లేదంటే వృత్తం యొక్క చుట్టుకొలత. We can say in English circumference of the circle. Circumference of the circle. ఏంటి circumference of the circle? The length of this circle. The length of this circle is called circumference. సో వృత్తం యొక్క చుట్టూ ఉండే కొలతను చుట్టుకొలత అంటారు, లేదంటే వృత్త పరిధి అంటారు. సో ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో ఇదంతా కూడా ఏంటి మనకి వృత్త పరిధి. సో circumference of the circle. So it is denoted with C. It is denoted with C. So circumference of the circle is denoted with C. మరి ఇది ఎలా వస్తుంది సార్? ప్రతి వృత్తం యొక్క దీన్ని ఒక తాడుతో మనం కొలిచి డయామీటర్ని మనకు తెలుసు కనుక డయామీటర్తో డివైడ్ చేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఏంటి, సర్కంఫరెన్స్ని డయామీటర్తో మనం డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్. దట్ ఈస్ కాల్డ్ పై. దట్ ఈస్ కాల్డ్ పై. Pi value is 3.1416. Pi value is 3.1416. For our convenience, we are writing 22/7 because if you divide 22/7, you will get 3.1416. Similar answer. That's what. So పై విలువను మనం 3.1416తో సూచిస్తాము. అయితే పై విలువను ఒక్కోసారి మనం 22/7గా రాస్తాం మన కన్వీనియన్స్ కోసం, లెక్కలు చేయడం కోసం. ఎందుకంటే 22ని 7తో భాగిస్తే మనకి అదే విలువ వస్తుంది కనుక. అయితే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? 3.1416. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పై. 3.1412, 3.1214, 3.1216 ఇలా ఇస్తాడు. 3 పాయింట్ అన్నింటిలో కామన్ ఉంటుంది. అప్పుడు మనకి ఏది పెట్టాలో తెలియదు. అప్పుడు మనం చిన్న లాజిక్ అండ్ మ్యాజిక్ వాడాలి. సో మన అనాలిసిస్ వాడాలి. ఏంటంటే
సో అందరూ కూడా ఇలా చెప్పండి, ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్, ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్. సో అయిపోయింది 3.1416. చూడండి, ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్. ఎస్ అనే దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 letters. కామా, ఇక్కడ ఫుల్ స్టాప్. ఐ 1, హ్యావ్ 1 2 3 4 4, ఏ 1, నెంబర్ NAMBER 6. ఎస్ ఐ హ్యావ్ ఏ నెంబర్, ఎస్ నాకు ఒక నెంబర్ ఉంది. సో 3.1416 దట్ ఈస్ మై నెంబర్ అని అనుకోవడమే. ఓకే, C/D = π. ఇలా మీరు ఎన్ని సర్కిల్స్ చేసినా సరే కాన్స్టెంట్ వస్తుంది. అంటే సర్కంఫరెన్స్ని డయామీటర్తో డివైడ్ చేస్తే మీకు కాన్స్టెంట్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ π. సో D డివైడ్ చేస్తున్నట్టు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. C = πD. దిస్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, వృత్త పరిధి. అయితే D అంటే మనకి ఏం తెలుసు? 2R. అందులో వేసేద్దాం. అప్పుడు ఏమవుద్ది? C = 2πr. C = 2πr. C ఏంటి? 2πr. మరి ఏరియా ఆఫ్ ది సర్కిల్ కూడా తెలియాలి కదా. ఏరియా ఆఫ్ ది సర్కిల్ కూడా మనకు తెలుసు, చిన్నప్పుడు నేను నేర్చుకున్నాం, πr². సో ప్రూఫ్స్ అవసరం లేదు, ప్రూఫ్స్ టైం వేస్ట్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఈస్ πr². సో ఇదంతా బాగానే ఉంది. సో సర్కిల్ గురించి మొత్తం అంతా నేర్చుకున్నారు, ఓకేనా. ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది ఆర్క్. చాలా చిన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో ఆర్క్ గురించి నేర్చుకుంటే ఆర్క్ సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత సీకెంట్, టాంజెంట్ ప్రాపర్టీస్ అయిపోయాయి. ఓకే, some part of this circle is called arc of the circle. వృత్త పరిధిలోని కొంత భాగాన్ని వృత్త ఛాపం అంటాము. చూడండి, నేను ఇప్పుడు ఇది వృత్తం, ఇదే తీసుకున్నాను, ఈ పార్ట్ తీసుకున్నాను. సో ఈ పార్ట్ ఏంటి? మనకి చాపము. ఆ పార్ట్ ఏంటన్నా? చాపం అట, అంటే ఆర్క్. సో సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. వృత్త పరిధిలోని కొంత భాగాన్ని వృత్తం యొక్క చాపము అంటాము. సో వృత్తానికి ఏంటంటే మనకి 2 చాపలు ఉంటాయి, అల్ప వృత్త చాపము, అధిక వృత్త చాపము. మైనర్ ఆర్క్ అండ్ మేజర్ ఆర్క్. అంటే ఎలా చెప్తా అంటే చాలా ఈజీ మాట. సో వృత్త పరిధిలోని సగం కంటే తక్కువ ఉందనుకోండి, దాన్ని అల్ప వృత్త చాపం అంటాము. వృత్త పరిధి సగము కన్నా ఎక్కువ ఉంటుంది అనుకోండి, అది అధిక వృత్త చాపము. An arc which is less than the half of the circumference of the circle is called minor arc. An arc which is more than the half of the circumference of the circle, that is called major arc. అయితే ఇక్కడ మనకి చాపాలోని 2 మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను, మీకు కనిపిస్తుంది, చందమామలా కనిపిస్తుంది. అదేంటి? మైనర్ ఆర్క్. ఏంటది? మైనర్ ఆర్క్. ఇదేంటి? మేజర్ ఆర్క్. ఇప్పుడు ఏదైతే నేను మైనర్ ఆర్క్ తీసుకున్నానో ఆ మైనర్ ఆర్క్లో ఒక యాంగిల్ కానీ తీసుకున్నానంటే, చూడండి ఇలా యాంగిల్ తీసుకున్నాను, అప్పుడు మైనర్ ఆర్క్లో యాంగిల్ ఏమొస్తుంది? అబ్ట్యూజ్ యాంగిల్. మైనర్ ఆర్క్లో మనకి యాంగిల్ ఏమొస్తుంది? అబ్ట్యూజ్ యాంగిల్, అంటే మోర్ దాన్ 90 degrees. గుర్తుపెట్టుకోండి. నేను తీసుకుంది ఏంటి? అల్పవృత్త చాపము. ఈ అల్పవృత్త చాపంలోని మనకి కోణం ఎంత వస్తుంది? అధిక కోణం వస్తుంది. ఏమొస్తుంది? అధిక కోణం. ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ తీసుకుంటాను. సో ఇదేంటి? మనకి మేజర్ ఆర్క్. ఏంటిది? మేజర్ ఆర్క్. ఇప్పుడు ఈ మేజర్ ఆర్క్లో నేను కోణం తీసుకున్నాను అనుకోండి, ద యాంగిల్ ఇన్ మేజర్ ఆర్క్ ఈస్ acute angle. The angle in major arc is acute angle. అధిక వృత్త చాపంలోని కోణం ఎంత? మనకి అల్పకోణము. ఏంటి? అల్పకోణము. దీనే మనం ఈ సీక్వెన్స్ యూజ్ చేసి కూడా అనొచ్చు, చెప్తాను అది కూడా. సో మనకి ఆర్క్స్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే,
A line which is dividing the circle at two different points is called secant of the circle. A line which is dividing the circle into two different points. A line which is intersecting the circle at two different points is called secant of the circle. Is called secant of the circle. వృత్తాన్ని ఏదైనా ఒక రేఖ రెండు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను ఆ వృత్తానికి ఛేదన రేఖ అంటారు. వృత్తాన్ని ఏదైనా ఒక రేఖ రెండు బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను ఆ వృత్తానికి ఛేదన రేఖ అంటారు. ఓకే, సో ఇలాంటి ఛేదన రేఖ ఏం చేస్తారంటే వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది. లేదంటే ఈ కార్డ్ ఆఫ్ దిస్ సర్కిల్ మనం నేర్చుకున్నాం కదా, జా అనేది వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా తీసుకున్నప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు మనం? ఇలా ఒకటి రాయొచ్చు, ఇలా ఒకటి రాయొచ్చు. అంటే ఏంటి? ఇది అధిక వృత్త ఖండము, ఇది అల్ప వృత్త ఖండము. అధిక వృత్త ఖండము, అల్ప వృత్త ఖండము. మరి అధిక వృత్త ఖండాన్ని అల్ప వృత్త ఖండాన్ని ఎలా చెప్తాం? దిస్ ఇస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్, దిస్ ఇస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. సో వీ కెన్ సే సెగ్మెంట్స్. హౌ కెన్ వీ సే? లెట్ us see. The chord of this the diameter divides the circle into two equal parts. The diameter divides the circle into two equal parts. Each equal part is called semicircle. Each equal part is called semicircle. వృత్త వ్యాసం అనేది వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది, రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. వృత్త వ్యాసం అనేది వృత్తాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ప్రతి సమాన భాగాన్ని మనం వృత్త యొక్క అర్ధవృత్తం అంటారు, అర్ధ వృత్తం అంటారు. ఓకేనా? నెక్స్ట్, ప్రతి కార్డ్, ఎవ్రీ కార్డ్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ టూ సెగ్మెంట్స్. ఎవ్రీ కార్డ్ డివైడ్స్ ద two parts, each part is called segment. Each part is called segment. Every chord of the circle divides the circle into two parts. Each part is called segment of the circle. వృత్త జా అనేది, ప్రతి జా అనేది వృత్తాన్ని రెండు భాగాలుగా చేస్తుంది. ప్రతి భాగాన్ని మనం ఆ వృత్తం యొక్క ఖండం అంటాం, వృత్త ఖండాలు అంటాం. వాటిని ఏమంటాం మనం? వృత్త ఖండాలు అంటాం. ఇప్పుడు మనం తీసుకున్న వృత్త ఖండం అనేది అర్ధవృత్తం కన్నా ఎక్కువ ఉంటే, అర్ధవృత్తం కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అధిక వృత్త ఖండం అంటారు. మనం తీసుకున్న వృత్తఖండం అనేది అర్ధవృత్తం కన్నా, ఈ అర్ధవృత్తం కన్నా తక్కువ ఉంటే దాన్ని అల్పవృత్త ఖండం అంటారు. ద సెగ్మెంట్ విచ్ ఈస్ మోర్ దాన్ ది సెమీ సర్కిల్ దట్ ఈస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్. ద సెగ్మెంట్ విచ్ ఈస్ లెస్ దాన్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. ద సెగ్మెంట్ విచ్ ఈస్ మోర్ దాన్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మేజర్ సెగ్మెంట్. ద సెగ్మెంట్ విచ్ ఈస్ లెస్ దాన్ ది సెమీ సర్కిల్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. ఓకే, సో అంటే వృత్తాన్ని అర్ధవృత్తం కన్నా ఎక్కువ ఉన్న ఖండాన్ని అంటాం అధిక వృత్త ఖండం అంటాం, అర్ధవృత్తం కన్నా తక్కువ ఉన్న ఖండాన్ని అంటాం అల్పవృత్త ఖండము అంటాము. ఓకేనా? సో మీకు ఈ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ పెట్టచ్చు అన్నమాట. అధిక వృత్త ఖండంలోని కోణము అల్ప కోణము, అల్పవృత్త ఖండంలోని కోణము అధిక కోణము. The angle in the major segment is acute angle. The angle in the minor segment is called obtuse angle. The angle in the major segment is called acute angle. The angle in the minor segment is called obtuse angle. ఏంటి? obtuse angle. సో ఈ విధంగా మనం సర్కిల్, ఆర్క్ అండ్ సెగ్మెంట్, వృత్తము, చాపము, ఛేదన రేఖ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. ఇంకా ఇందులోని కొన్ని ఉంటాయి, చెప్తాను. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక కార్డ్ తీసుకున్నాను, ఇదొక కార్డ్ తీసుకున్నాను. ఈ రెండు ఈక్వల్ అన్నమాట. ఈ రెండు కూడా సెంటర్ ఆఫ్ ది సర్కిల్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. ఓకేనా? ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ది సెంటర్. చాలా ఇంపార్టెంట్. ఇఫ్ టూ కార్డ్స్ ఆర్ మేకింగ్ equal angles at the center, then the two chords are equal. If two chords are making angles at the center are equal, then the two chords are equal. సమాన జాలు కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరుస్తాయి. సమాన జాలు కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరుస్తాయి. ఏవైనా రెండు జాలు కేంద్రం వద్ద సమాన కోణాలను ఏర్పరుస్తాయి. ఆ రెండు జాలు సమానాలు, ఆ రెండు జాలు సమానాలు. సో నెక్స్ట్ మనం టాంజెంట్కి వెళ్ళిపోతాం.
Okay. Tangent. A line which is touching the circle at one point is called tangent of the circle. A line which is intersecting the circle at one point is called tangent of the circle. A line which is passing through one point on a circle is called tangent. So, 3 definitions చెప్పచ్చు. A line which is touching the circle at one point is called tangent of the circle. A line which is intersecting the circle at one point is called tangent. A line which is passing through one point on a circle is called tangent. వృత్తం మీద ఒక బిందువు ద్వారా పోయే రేఖను మనం స్పర్శరేఖ అంటాము. వృత్తాన్ని ఏదైనా ఒక రేఖ ఒక బిందువు వద్ద ఖండిస్తే దాన్ని మనం స్పర్శరేఖ అంటాము. లేదంటే వృత్తాన్ని తాకుతూ పోయే రేఖను మనం స్పర్శరేఖ అంటాము. సో ఏదైనా సరే స్పర్శరేఖ. నెక్స్ట్ ధర్మాలు, స్పర్శరేఖ ధర్మాలు. ఇది అయిపోతే ఈ కాన్సెప్ట్ అయిపోయినట్టే. సో చాలా ఈజీ అన్నమాట. ఓకేనా. ఇందులో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా మనకి నేర్చుకుందాం. The radius of the circle and the tangent are perpendicular to each other at the point of the contact. చాలా ఇంపార్టెంట్. The radius of the circle and tangent are perpendicular to each other at point of the contact. At point of the contact. The radius of the circle and tangent of the circle are perpendicular to each other at point of the contact. వృత్త వ్యాసార్థం మరియు వృత్తం యొక్క స్పర్శరేఖ మరియు వ్యాసార్థం ఇద్దరు కూడా ఎలాగుంటారు? లంబంగా ఉంటారు. ఎక్కడ? స్పర్శ బిందువు వద్ద వృత్త స్పర్శరేఖ మరియు వృత్తం యొక్క వ్యాసార్థము అనేది ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. స్పర్శ బిందువు వద్ద వృత్త వ్యాసార్థం మరియు వృత్తం యొక్క స్పర్శరేఖ ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. నెక్స్ట్, మీకు ఒక బిందువు ఇచ్చాను, ఆ బిందువు వృత్తం లోపల ఉంది. ఇంకొక బిందువు ఇచ్చాను, అది వృత్తం మీద ఉంది. ఇంకో బిందువు ఇచ్చాను, అది వృత్తానికి బయటనే ఉంది. 3 possibilities are there. If I give one point and one circle to you, you will have 3 chances. You have 3 chances. Either it will be inside, or it will be on the circle, or it will be outside. మీకు కనుక ఒక వృత్తాన్ని ఒక బిందువుని ఇచ్చాను అనుకోండి, మీకు 3 కేసెస్ వస్తాయి. ఏంటి? అయితే మీరు ఆ బిందువుని వృత్తంలో పెట్టగలరు, లేదంటే వృత్తం మీద పెట్టగలరు, లేదంటే వృత్తానికి బయటనే పెట్టగలరు. ఓకేనా. నౌ టెల్ మీ ద నెంబర్ ఆఫ్ ది టాంజెంట్స్ ఇన్ దిస్ 3 కేసెస్. ఈ 3 సందర్భాల్లోని మనకి స్పర్శరేఖల సంఖ్యలు చెప్పండి. ఇఫ్ ద పాయింట్ ఈజ్ ఇన్సైడ్ ద సర్కిల్, నో టాంజెంట్స్. బిందువు కనుక లోపల ఉండే, వృత్తం లోపల ఉంటే దానికి స్పర్శరేఖలు గీయలేము. వృత్తం మీద ఉంటే, ఇఫ్ ద పాయింట్ ఈజ్ ఆన్ ద సర్కిల్, దెన్ వీ కెన్ డ్రా వన్ టాంజెంట్. వృత్తం మీద ఉంటే మనం స్పర్శరేఖను ఒకటి గీయగలము. వృత్తానికి బయట ఉంటే బిందువు అనేది మనం 2 స్పర్శరేఖలను గీయగలము. If the point is outside the circle, then we can draw the 2 tangents. So 0, 1, 2. Okay, 0, 1, 2. Next, బాహ్య బిందువు నుండి వృత్తానికి గీసిన 2 స్పర్శరేఖల పొడవులు సమానము. అది ఇంకో ఇంపార్టెంట్ ధర్మం అన్నమాట. బాహ్య బిందువు నుండి వృత్తానికి గీసిన 2 స్పర్శరేఖల పొడవులు సమానము. The length of the tangents which are drawn from exterior point to circle are equal. The length of the tangents which are drawn from exterior point to circle are equal. మరి length of the tangent ఎలా ఫైండ్ చేస్తాం? Let us see. This is radius, this is the distance, this is the length. సో ఇది మనకి ఇక్కడ 90 degrees అని ఇప్పుడే నేర్చుకున్నాం. అప్పుడు ఏమవుద్ది? ఇది హైపోటెనస్ అవుద్ది. సో d² ఈజ్ ఈక్వల్ టు r² ప్లస్ l². మనకి l కావాలి కనుక l² ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ r². సో l ఈజ్ ఈక్వల్ టు √d² మైనస్ r². సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ √d² మైనస్ r². స్పర్శరేఖ పొడవు అనేది l ఈజ్ ఈక్వల్ టు √d² మైనస్ r². ఎందుకంటే ఇది లంబకోణం కనుక ఇది వ్యాసార్థం అవుతుంది, ఇది దూరం అవుతుంది, ఇదేంచి పొడవు అవుతుంది. స్పర్శరేఖ పొడవు అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి పొడవు అన్నమాట. సో ఆ స్పర్శరేఖ పొడవు ఎలా వస్తుంది? l ఈజ్ ఈక్వల్ టు √d² మైనస్ r². ఈ సూత్రం ఆధారంగా మనం స్పర్శరేఖ పొడవును కనుక్కోగలం. లేదంటే
కేంద్రం నుండి బాహ్య బిందువు ఎంత దూరంలో ఉందో కనుక్కోగలము, లేదంటే వృత్తం యొక్క వ్యాసార్థం కూడా కనుక్కోగలమన్నమాట. ఇంకా సో ఈ రెండు లంబంగా ఉంటాయి, స్పర్శరేఖ పొడవులు సమానం, స్పర్శరేఖ పొడవు. ఇంకా మనకేంటంటే ఇందులో 2 ఫార్ములాస్ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే మనకి ఈ ఖండాలు ఏర్పడుతుంది కదా, సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అడుగుతారు. సో ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ కావాలంటే ఇదేంటి మనకి area of the segment is nothing but చూడండి ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా. ఓకే, మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే డయాగ్రామ్ ఉంది. సో ఈ సెగ్మెంట్ ఏరియా కావాలి మీకు. ఈ సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ నుండి ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. అంటే ఇదేంటి మనకి సెక్టార్, ఈ సెక్టార్ నుండి ఈ ట్రయాంగిల్ ఏరియా తీయాలన్నమాట. అంటే ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. వృత్త ఖండం యొక్క వైశాల్యం అనేది సెక్టార్ వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం. సెక్టార్ వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం. అక్కడ వచ్చిన త్రిభుజ వైశాల్యం బట్టి మనం చూడాలి. సెక్టార్ వైశాల్యం ఏంటి మనకి x/360 × πr². త్రిభుజ వైశాల్యం ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఈ విధంగా మనం వృత్తం యొక్క ఖండం యొక్క వైశాల్యం కట్టచ్చు. వీ కెన్ ఫైండ్ ద సెగ్మెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. సో ఇది ఫ్రెండ్స్ tangents and secants to a circle. So concept for polyset. So the first problem is, if angle A plus angle BOC is 120 degrees, then angle BOC. Now see they have given, let us suppose this is x, then it will be 2x, because already I explained yesterday. So the angle which is making at the center O is twice the angle which is made by same arc at the remaining point of the circle. So this is the given. Now angle A is x, angle BOC, so angle BOC is 2x, that is equal to 120 they have given. If you take this x, it will be 2x. Now 3x is equal to 120, then x is equal to 40. So x is equal to 40 degrees, but we want 2x because they are asking angle BOC. BOC means 2x, so 2x is equal to 42 is 80. So 80 degrees is the answer. That's the second option. Next, find angle AOB. Find angle AOB. This angle they want. So we know very well the concept. A chord which is making at the center an angle is twice the same chord making the remaining part of the circle. So here 50 means it will be double. So twice means 100. So it will be 100. So option is 2. Second option is the correct answer. Next, if x plus y plus z is equal to 90 degrees, then x is equal to, see this x, y, z, these are all angles in the same segment. Already I have given yesterday concept. The angles in the same segment are equal. Means x is equal to y is equal to z. So means we can say x plus x is equal to 90, because y is equal to x, z is equal to x. Now 3x is equal to 90, x is equal to 90 by 3. So 3 ones are 3, 30s are. So x is equal to 30 degrees is the answer. So option first one. Now find x in this figure. See here, this is a right angle triangle.
By seeing 5, 12, you should not say 13 is the answer. First option 13 is a very easy problem. Like that you should not say. So they are making in a wrong direction. So because you know very well 5, 12, 13 these are triple X, you know very well. 3, 4, 5 you know very well triple X. So like that you should not do. You have to do because see 5, 12, X those are triple X, but here X is not 13 because hypotenuse is 12, hypotenuse if it is 13 then answer will be 12, but hypotenuse is not 13, so it is 12, so we have to do. So hypotenuse square, 12 square is equal to 5 square plus x square. So 144 is equal to 25 plus x square. So 144 minus 25 means 119 is equal to x square. Then x is equal to root 119. So root 119 is third option. Like that we have to. We should not just we should not guess the answer. We have to do the problem. Next, find x using the diagram. See, if chords are intersecting at one point P, then we know very well. Yesterday I did not say because today the problem is most important. That's why I am writing here. So PA into PB is equal to PC into PD. If two chords are intersecting at P, then the formula is PA into PB is equal to PC into PD. So here PA is 4 they have given into PB they have given 7, that is equal to PC, that is equal to X, PD is equal to 14. Now 7 1s are 7 2s are and 2 1s are 2 2s are. So X is equal to 2. So X is equal to 2 is the answer. You got the answer X is equal to 2, but you should not go to the second option. So where this 2 is there, that is how to take it. That is option 3. Next, if a tangent and secant are intersecting the circle at 1 point and 2 points, then find the x value. See, if it is like that, so formula I am giving PT square is equal to PA into PB. This is also most very important. So PT square is equal to PA into PB. If a tangent and secant are intersecting the circle, same circle at 1 point and 2 points, then PT square is equal to PA into PB. So here PT square means 42 into 42, that is equal to PA means 6, PB means 6 plus X. Now 6 1s are 6 7s are, so 7 2s are 14, 1 7 4s are 28, 29. So 29 294 plus 6 plus X. So X is equal to 294 minus 6 means 288. So 288. So there is no option. If there is no option means it will be add score. It will be add score. Next, find ABC. So using this diagram. So angle ABC they are. So sorry, this is the angle ABC. Angle ABC. Yes. So find angle ABC they are asking. So using this diagram, we can say this angle is 110 because the sum of the angles at this angle is 360 degrees. So 120, 110. That is 330, 330, 30, 360, 230, 230, 30, 260, 260 plus 100, 360. So this is the 110 means it should be definitely off. So 55 because same angle in the center is twice the angle remaining part of the circle. So it is 110 means it is 55. So answer third option. Next, find angle ABC. So find angle ABC means this is 130. So you should not say this is a 60 degrees like that. 60 degrees is not there. So you have to say this is what? How much? This is 250 degrees. Angle at the center making twice the remaining part of the circle. So if it is 250 means half of the 250. So means 125 is the answer because 250 off. 250 off how much? 125. Next, find AB. Find the chord AB. See here, this is 15, this is 25. Using Pythagoras theorem if you find, then you will get this is 20. Here also 20. So 20 plus 20, that is 40, second option. So using Pythagoras theorem, you have to say that. So this is 20 because 625 minus 225, that is 400. Root 400 means 20. 20 plus 20, that is 40. Answer. Next, 10th one. R is equal to 7 centimeters and X is equal to that, then the area of the sector. Area of the sector will be equal X by 360 into pi r square. X by 360 into pi r square. So now 7 and 7 cancel, 0 0 cancel, 3 1s are, 3 12s are. Now 2 6s are, 2 11s are. That is equal to 77 by 6.
So 6 1s are 6. So 17 will be there. 6 1s are 6. 6 2s are 12. So 17 minus 12 means 5. 50. So 50 means 6 8s are 48. So 12.88 is the answer. That is the second option. Next, if the radius of the circle is double, then its area becomes. So see here, if radius is r means pi r square. If radius is double means pi 2r square means pi 4 r square means the radius is 4 times. So the area is 4 times, it is becoming. So answer 4. The number of circles that passes through 3 non-collinear points is most very important. 3 non-collinear points. Here 1 point, here 1 point, here 1 point. So this is the line segment, this is the line segment, this is the line segment. So the perpendicular bisector, the perpendicular bisector, the perpendicular bisector. So this is a concept which I have given in the circumcircle. So using this concept, so we can, this is the radius, this is also radius, this is also radius. So we can draw one circle. So answer is one circle. But one circle means option 2, but there is no first option. You have to think which option it is. Next. The perimeter of the quadrant of circle of radius 7 by 2 is. So quadrant means 1 by 4 pi r square. So 22 by 7 into r square means 7 by 2 into 7 by 2. 7 7 cancel. 2 1 are 2 11 are. So again 77 by 8. So 8 9s are 72. So 9.5. So because 9 option only one is the 9.5. Next, the angle in a semicircle is, the angle in a semicircle is 90 degrees to the first option 90 is there. If you keep 90 as the first option, that is wrong because 90 degrees is there. So again the 90 degrees is the fourth option. So after coming exam, after completing exam, you should not think before completing the exam only, you have to see 4 options. So this is the fourth option. So don't think, so 90 is the answer, 90 degrees is the answer. Next. Area of the circle in terms of diameter is, so actually area of the circle is pi r square, but pi into r value is d by 2. So d by 2 whole square, that is equal to pi into d square by 4. So that means pi d square by 4. That is the third option. So this is the friends today most very important top 15 marks. Definitely in this top 15 marks 1 or 2 problems will be coming. At least one problem also may be coming. So if you like this video, you just like it, and if you want to share it, you can share it. If you want to subscribe your friends, make them to subscribe. If you want to make your friends join our group, so make them, let them join. So thank you very much. Bye bye. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.